ప్రస్తుతం మనతో ప్రముఖ రైటర్ కడలి సత్యనారాయణ గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది బుక్స్కి చాలా దూరం ఉన్నారు, రైట్? సో అలాంటిది మీరు రైటింగ్ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు. సో అందరు చదువుతారు అనుకుంటారా? ప్యాషన్‌గా తీసుకున్నాను. ప్రొఫెషన్‌గా అనడం కన్నా నేను ఆల్రెడీ ఇదివరకు ఇలాంటి మాట ఒకటి చెప్పాను. మళ్ళీ చెప్పాల్సొస్తుంది. గుండె బయటున్న జోబు కోసం ఏ పని చేసినా గుండె కోసం మాత్రం సాహిత్యమే నాకైతే. వెన్ ఐ రైట్ ఐ ఫీల్ లైక్ ఐయామ్ లివింగ్. నాకు బతుకుతున్నట్టు ఉంటుంది ఏదన్నా రాస్తే. ఇంతకన్నా గొప్పగా బతకడం ఏముంది. ఎంతమంది చదువుతున్నారు అని అంటే ఇదివరకు నంబర్స్తో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ మంది చదువుతున్నారు. బికాస్ సోషల్ మీడియా, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, సినిమా ఈజ్ ఆల్వేస్ దేర్. బట్ ఆ రీడింగ్ టేస్ట్ డెవలప్ అవ్వడానికి, ఆ రీడింగ్ అలవాటు అవ్వడానికి, నిజంగానే చదవడం అలవాటు ఉండి చిన్నప్పటి నుంచి దేవర్ ఆల్ దేర్, వాళ్ళందరూ ఉన్నారు. కానీ రీసెంట్గా నేను నోటీస్ చేస్తుంది ఏంటి అంటే పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇంక్లైన్ టువర్డ్స్ బుక్స్ నౌ. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మెనీ పీపుల్ ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కడ్లి గారు, నేను 10th చదివేశానండి తెలుగు పుస్తకాలు చదవడం, మళ్ళీ ఏం చదవలేదు ఈ మధ్యలో, నాకు మళ్ళీ చదవాలనిపిస్తుంది అంటే నాకు ఎంత హ్యాపీ ఉంటుంది. చదవండి, మీకు సేల్ ఉందా, సేల్లో కూడా పెడతాం పుస్తకాలు, చదవండి. ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ద బుక్ రీడింగ్ aura is coming back, that grandeur is coming back. I love it. Nice. ఫస్ట్ బుక్ లెటర్స్ టు లవ్, అది ప్రేమ గురించి రాసింది. అది లేఖ సాహిత్యం. ఒక రచనని లేఖ ద్వారా, లెటర్స్ ద్వారా ఒక కథ చెప్పాలి అని అనుకుంటే దాన్ని వర్ణిస్తూ చెప్పే విషయం. అది వచన కవిత్వం కింద కూడా వెళ్తుంది. నాట్ లిటరలీ కవిత్వం, బట్ యా అండర్స్టాండబుల్ జెన్జీ కంటెంపరీ రైటింగ్. ఇప్పుడున్న కరెంట్ యూత్ ఎవరు కూడా బుక్స్ మాక్సిమం అయితే చూడట్లేరు, రైట్? సో మీరు ఇట్ సైడ్ ఎందుకు వచ్చారు? చూస్తున్నారు, చదువుతున్నారు. చాలా తక్కువ. కూరలో మీరు పసుపు ఎంత వేస్తారు? చిటికెడేస్తారు. అవును. లేకుండా వేస్తారా? లేకుండా చేస్తారా? అంతే. ఉండే వాళ్ళు ఉన్నారు, చదివే వాళ్ళు చదువుతున్నారు. అది మార్కెట్ చేసుకోవాలి, బిజినెస్ చేయాలి అన్న ఆలోచన. ఐ నీడ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్, హెల్ప్ విత్ ద పబ్లిషింగ్. అన్వీక్షికి పబ్లిషర్స్ ఉన్నారు ఇప్పుడు. వీళ్ళందరూ యంగ్ పీపుల్, యంగ్ పుస్తకాలు ఇక్కడ ఒక 100 పైన పుస్తకాలు ఇక్కడ యంగ్ కంటెంపరీ రైటర్ పుస్తకాలు ఉన్నాయి అని అంటే సమకాలీన రచయితలు అందరూ ఉన్నాము, కథలు రాస్తున్నాము, చదువుతున్నాము. జనాలు నల్గొండ నుంచి మొన్న ఒకళ్ళు వచ్చి నా దగ్గర పుస్తకం తీసుకెళ్లారు. కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలుస్తుంది కదా. సో బుక్స్ లాక్కునేవి దగ్గరకు లాక్కున్నాయి రీడర్స్ని. ఇంకొంచెం ఎక్స్పోజర్ దొరికితే ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా గురించి కాస్త మాట్లాడితే మేము కూడా వెలికిలోకి వస్తాం. ఇంకొకటి, కంటెంట్ ఎంత రిలేటబుల్గా ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ జనరేషన్ పిల్లలు చదవాలి అంటే ఏం విషయాలు రాయాలి, అది కూడా నాకు మనసులో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. సో ఐ ఏమ్ ఎ డీటెయిల్స్ పర్సన్. డీటెయిల్ కొంచెం డిస్క్రైబ్ చేసి రాసి ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ డిఫరెంట్ I don't know what to call them. We have different names for different relationships now. I address all of them. నా కంట పడినవి, నా చెవిన పడినవి కథలోకి ఎలా దూర్చి నలుగురికి చెప్పాలి అనే ఆలోచన నాకు చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ ఐ టాక్ అబౌట్ ఎ టాంపోన్. ప్రెసెంట్ వచ్చే యంగ్ రైటర్స్ కి మీరు ఇచ్చే సలహా? సింగిల్ వర్డ్, రాయండి. ఏది అనిపిస్తే అది రాయండి. ఫస్ట్ రాసేయండి. ఎడిటింగ్, పబ్లిషింగ్ తర్వాత ముందు రాయండి. ముందు ఒక కట్ట రాయండి. కట్ట రాసుకొచ్చి పట్టరండి ఫస్ట్. పబ్లిషర్ దగ్గరకో, సొంత పబ్లిషనో, ప్రింటర్ దగ్గర తర్వాత సంగతి. ముందు రాయండి.